పింగ్ వ్యవహారం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణలోనైతే పూర్తిగా అధికారులు సహకరించిన అధికారులు అందరూ ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని గతం నుంచి కూడా ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కావచ్చు, యువనేత లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ చాలాసార్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారనే విషయాన్ని. ఆ తర్వాత ఇటు మీడియా సంస్థల అధిపతులపైన కూడా ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఎక్కువగా జరుగుతోంది. ఒకసారి నిన్న మా ఎండి గారు రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో చాలా అంశాలైతే దీనికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని జగన్ అండ్ కో గగ్గోలు పెట్టడమే కాకుండా న్యాయస్థానానికి కూడా ఆశ్రయించాయి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నిత్య కృత్యం అయిపోయాయి అని కూడా రాయడం జరిగింది. ఇక సంఘ విద్రోహులు, దేశద్రోహులు, టెర్రరిస్టులు, తీవ్రవాదుల ఫోన్లను చాటుగా వినడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటాయి. ప్రభుత్వాలు సమాజ హితం కోసం ఈ పని చేసేవి. కాలక్రమంలో మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇందుకు న్యాయమూర్తులు కూడా మినహాయింపు కాదు. గతంలో కూడా చాలామంది న్యాయమూర్తులు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో గవర్నర్ కూడా తన ఫోన్ను ట్యాప్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. అవన్నీ అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ కొట్టిపడేసిన పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇవి జరిగాయనే ఇప్పుడు లింక్స్ అన్ని కూడా బయటపడుతున్న పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో, ఎవరైతే ఫండ్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారో, లేదంటే వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగించడం కావచ్చు, ఇవన్నీ కూడా అధికార పార్టీ వైసీపీ చేస్తోందనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అట్లాగే నిన్న మా ఎండి గారికి సంబంధించి కూడా ఆయన రాయడం జరిగింది. నేను ఎక్కడ ఉన్నది, ఎవరిని కలుస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకొని జగన్ అండ్ కో ఏం చేస్తారో తెలియదు. నేనేమీ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడడం లేదు కనుక నా ఫోన్ నుంచి స్వేచ్ఛగా మాట్లాడతాను, ముఖ్యమంత్రులను కూడా విమర్శిస్తుంటాను. ఇతరులు తమను ఏమి తిడుతున్నారో తెలుసుకుంటే ముఖ్యమంత్రులకే మనశ్శాంతి ఉండదు కదా అంటూ కూడా నిన్న మా ఎండి గారు రాయడం జరిగింది కొత్త పలుకులు, ఆర్కే కొత్త పలుకుల్లో. సో పూర్తిగా ఈ అంశానికి సంబంధించి కూడా, అంటే ఏపీలో కూడా ఈ విధంగా జరుగుతోందా అంటూ కూడా ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా కానీ ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కలుస్తూ ఉంది. ఇదంతా తాడేపల్లి కేంద్రంగా ఇదంతా కూడా బయటపడుతున్నాయనే విమర్శలు, మాటలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాడేపల్లి డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ కూడా